హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దక్కడం లేదా? అయితే ఇక ఆలస్యం చేయకండి. ఈ వ్యాపారం చేయడం ద్వారా సొంత కాళ్ళపై నిలబడే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ప్రతి నెల చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంచి సీజనల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయండి. తద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి చల్లటి గోలీ సోడా తాగితే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేం. రాను రాను కూల్ డ్రింక్స్ దెబ్బకు ప్రస్తుతం గోలీ సోడా అనేది కరువైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ గోలీ సోడా అనేది ఫేమస్ అవుతోంది. జనం కూడా గోలీ సోడాను తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడాలను విక్రయించే సంస్థలు అనేకం ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి మీరు డీలర్షిప్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని అయితే ప్రారంభించవచ్చు. ముఖ్యంగా గోలీ సోడా తాగేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. మీరు జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ గోలీ సోడా షాపును ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడా ఆకారంలో ఉండే సీసాల్లో కూల్ డ్రింక్స్ పోసి విక్రయిస్తూ ఉన్నారు. ఇవి అనేక రకాల ఫ్లేవర్స్లో లభ్యమవుతాయి. ఒకప్పటి సాంప్రదాయ గోలీ సోడా వ్యాపారం చేయాలంటే సొంతంగా సోడా సీసాలను కొనుగోలు చేసి అందులో పానీయం పోసేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. నేరుగా గోలీ సోడా డీలర్షిప్ తీసుకుని వారి వద్ద నుంచి గోలీ సోడా కార్టన్ను తెచ్చుకుని విక్రయించవచ్చు. తద్వారా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే హోటల్స్, బేకరీ మీరు సప్లై చేయొచ్చు. తద్వారా మీరు పెద్ద ఎత్తున ఆదాయాన్ని అయితే పొందే అవకాశం ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే 1-2 సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు. ఒక్కో గోలీ సోడా సీసా 30-40 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై కమిషన్ 10 రూపాయల వరకు లాభం ఉండే అవకాశం ఉంది. ఈ లెక్క రోజుకు 200 సీసాలు అమ్మితే మీరు రోజుకు 2,000 వరకు సంపాదించవచ్చు. నెలకు 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. మరోవైపు నేషనల్ హైవే 7 రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఇనుపాముల గ్రామం కేతపల్లి మండలం పరిధిలో ఉన్నది. దీనిపై ఎస్కే మదారి షాప్ గత 3 సంవత్సరాల నుంచి నిమ్మ సోడా వ్యాపారం చేస్తున్నారు. ఎండలో దూర ప్రయాణాలు చేసేవారు ఇక్కడ కొద్దిసేపు సేద తీరి జ్యూస్ తాగి వెళతారు. ఈ వ్యాపారం చేస్తే మొదట్లో 5 రూపాయల గ్లాస్ నుండి అమ్మేవారు. నిమ్మకాయల రేట్లు పెరగడం వల్ల ప్రస్తుతం రేటు 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ సోడా, నిమ్మకాయ సోడా, సుగంధ సోడా, యాపిల్ సోడా ఇటువంటివన్నీ ఇక్కడ ఉండగా ప్రజల ఆదరణ అమితంగా లభిస్తోంది. ధనిక, పేద, మధ్యతరగతి అన్ని తరగతుల వారు వచ్చి ఇక్కడ తాగుతారు. ప్రతిరోజు తనకు 1,500 నుంచి 2,000 రూపాయల ఆదాయం వస్తున్నట్లు పాషా తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.